హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విజయవాడ జంక్షన్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ మధ్య తిరిగే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 24, 2023 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ వారానికి 6 రోజులు నడుస్తుంది. మంగళవారం ఈ ట్రైన్ ప్రయాణించదు. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20678. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడలో మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకి బయలుదేరి రాత్రి 10 గంటలకి చెన్నై చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 513 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళడానికి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ 6 గంటల 40 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ ట్రైన్ గంటకి 77 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళే రూట్ని చూసుకుంటే ఈ ట్రైన్ అన్ని ట్రైన్ల లాగా నాయుడుపేట, సూళ్లూరుపేట మీదుగా కాకుండా రేణిగుంట జంక్షన్ మీదుగా చెన్నైకి వెళ్తుంది. ఇక ఈ ట్రైన్ ఆగే స్టాపుల వివరాల్లోకి వెళ్తే విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ మధ్య మొత్తం 4 స్టేషన్స్లో ఆగుతుంది. విజయవాడలో బయలుదేరిన ఈ ట్రైన్ తెనాలి జంక్షన్, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట జంక్షన్లో ఆగి తన గమ్యస్థానమైన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి చేరుకుంటుంది. సో అది గైస్ వీడియో. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.